హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీదేవి వీలాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి డబల్ లేయర్ ఊతప్పం అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ముందుగా పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ 7 తీసుకున్నానండి. అవి ముక్కలుగా తుంపి వేపుకోవాలి. తర్వాత 2 పిడికిళ్ళు పల్లీలు వేసి అవి బాగా కలర్ చేంజ్ అయ్యి రోస్ట్ అయ్యే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తరువాత కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసి అదే వేడి మీద మనం కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక పిడికెడు చట్నీ పప్పు వేసి పల్లీలు హీట్తోనే దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని బాగా చల్లారనిచ్చాక దీన్ని ఒక మిక్సర్ జార్లోకి షిఫ్ట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని చూశారు కదా, వీడియోలో చూపించిన విధంగా కొంచెం థిక్గా ఉంటే ముద్ద చట్నీగా బాగుంటుందండి. ఇప్పుడు అదే బాండీలో ఒక స్పూన్ ఆయిల్ వేసి పోపు పెట్టుకుందాము. పల్లీ చట్నీకి కొంచెం ఆవాలు, ఒక్క ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసి పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీని పోపులో వేసుకోవాలి. ఇప్పుడు ఊతప్పం వేసుకుందాము. దానికోసం ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం ఇడ్లీ పెట్టుకుంటాం కదా, అదే రుబ్బుని ఇప్పుడు ఊతప్పంకి వాడుతామండి. ప్యాన్ మీద కొంచెం ఆయిల్ రాసి హీట్ అయిన తర్వాత 2 గరిటెల ఇడ్లీ రుబ్బు వేసిన తురుముకున్న క్యారెట్ వేసుకోవాలండి. తర్వాత కొంచెం క్యాప్సికమ్ ముక్కలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి ఇప్పుడు ఇంకొంచెం ఇడ్లీ రుబ్బుతో ఈ ఊతప్పాన్ని కవర్ చేసేస్తామండి. ఇదే డబల్ లేయర్ ఊతప్పం. చాలా బాగుంటుంది. ఇలా వేయడం వల్ల హాఫ్ బాయిల్ అవుతాయి వెజిటబుల్స్ అంటారు కదా, ఆ టేస్ట్తో తినేటప్పుడు పంటి కింద బాగా తగిలి రుచిగా ఉంటుందండి. ఇప్పుడు నేను ఈ ఊతప్పం కాల్చుకోవడానికి నువ్వుల నూనె వాడాను. ఇలా మినపప్పు నువ్వుల నూనె కాంబినేషన్తో ఊతప్పం అది కాల్చుకుంటే నడుము నొప్పి రాదు అంటారండి. నడుము పట్టు ఉంటుంది అంటారు. ఇప్పుడు చూశారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకొని అక్కడే ముక్కలుగా సెపరేట్ చేసి ఇంకొకసారి బాగా కాల్చుకుంటే క్రిస్పీగా ఉండే డబల్ లేయర్ ఊతప్పం రెడీ అవుతుందండి. దీన్ని పల్లీ చట్నీ అండ్ ధనియాల పొడితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.